భారత సైనికులకు మద్దతుగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణ ప్రజలు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ చేపట్టారు. ఇక ఆర్ఎండ్బి అతిథి గృహం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. దేశం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో తమ పక్క నియోజకవర్గంలోని మురళీ నాయక్ యుద్ధంలో విరోచితంగా పోరాడి వీర మరణం పొందడం, వీర జవాన్ పుట్టిన గడ్డపై తాము కూడా పుట్టినందుకు గర్వంగా ఉందన్నారు ఎంఎస్ రాజు. ఇక భారత ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ప్రాణాలను సైతం తెగించి పోరాడుతున్న త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. భారత రక్షణ నిధికి తన వంతు సహాయంగా నెల జీతం విరాళంగా ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఇక ప్రతి ఒక్కరూ భారత రక్షణ నిధికి తమ వంతు సహాయం అందించి సైనికులకు అండదండలు అందించాలని పేర్కొన్నారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. భారత టూరిస్టులని హతమార్చి భారత సైన్యాన్ని, భారతదేశాన్ని రెచ్చగొట్టడం జరిగింది. ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి యుద్ధ నిర్ణయాన్ని, ఆపరేషన్ సింధూర్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో స్వాగతిస్తూ ఈరోజు భారత త్రివిధ దళాలకు సంఘీభావంగా మడకశిర నియోజకవర్గంలో సంఘీభావ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దేశం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో మా ప్రాంతానికి సంబంధించిన, మా పక్క నియోజకవర్గానికి సంబంధించిన భారత సైనికుడు మురళీ నాయక్ వీరోచితంగా పోరాడి వీర మరణం పొందినందుకు, అతను పుట్టిన గడ్డ మీద పుట్టినందుకు మేము కూడా గర్వపడతామని సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి అందరూ